స్టార్ట్ స్టార్ట్ చేయండి. గోపాలకృష్ణ గారు మొదలు పెట్టండి. మన ఈ యొక్క సెకండ్ సెషన్ లో ఆలోచనల రకాలని చెప్పి మనం 5th పాయింట్ చెప్పుకున్నామండి. ఈ ఆలోచనల రకాలు ఏంటంటే ముఖ్యంగా మెయిన్ గా 3 రకాల ఆలోచనలు ఉంటాయన్నమాట. మనం చాలా మంది వ్యక్తులు ఏం చేస్తారు, ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా. అలా ఇతరుల గురించి ఆలోచించే ఒక రకం. అలాగే స్వార్థపరమైన ఆలోచనలు అంటే నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఆస్తులు, నా సంపాదనలు అనే విషయాల మీద చాలా మంది ఎక్కువగా స్వార్థపరమైన ఆలోచనలు చేస్తుంటారు. అలాగే మూడోది ఏంటంటే నిస్వార్థమైనటువంటి ఆలోచనలు. అంటే ఈ నిస్వార్థమైన ఆలోచనలు అనేవి ముఖ్యంగా మనం సాధు సన్యాసాల్లో చూస్తుంటాం. అలాగే ఫస్ట్ది ఏంటంటే ఇతరుల గురించి ఆలోచించేవి. ఒక వ్యక్తి ఆత్మీయత, అనురాగం లేదా భక్తి లేదా ఈర్ష, ద్వేషం లాంటివి పంపడం ద్వారా అది అందరినీ దాని పరిధిలోకి ప్రభావితం చేస్తుంది. అంటే మనం మన ఆలోచనల వల్ల ఇతరులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అనమాట అండి. ఎందుకు మనం ఆలోచించే ఆలోచనలు ఎక్కువగా ఏమున్నాయండి? ఈర్ష ఉంది, ద్వేషం ఉంది, అలాగే మరి ఆత్మీయత, అనురాగం అనేవి కూడా లేకుండా ఉన్నాయన్నమాట. అంటే భక్తి భావం కూడా లేదు మనం ఆలోచించే ఆలోచనలో. ఇవన్నీ కూడా ఇతరుల్ని ప్రభావితం చేస్తాయి. ఈ భావచిత్రానికి ఒక నిశ్చితత్వం, లక్ష్యం కూడా ఉన్నదన్నమాట అండి. మనం అంటే ఇటువంటి భావచిత్రాలు మనం రిలీజ్ చేసేటప్పుడు మనం ఒక నిశ్చితత్వ లక్ష్యం కూడా ఉంటది అనమాట. ఇవి విద్యుత్ తరంగాలు. అంటే మన కరెంటు చూడండి, ఒక చోట నుంచి ఒక చోటకి, అలాగే వర్షం పడేటప్పుడు మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులు మెరిసినప్పుడు ఆ విద్యుత్ ఘాతాలు అంటే విద్యుత్ తరంగాలు ట్రావెల్ చేస్తుంటాయి ఒక చోట నుంచి ఒకటి. అలాగే మన భావ చిత్రాలు కూడా ఒక చోట నుంచి ఒక చోటకి, అంటే మొత్తం ప్రపంచం అంతా, ఈ యూనివర్స్ అంతా ట్రావెల్ చేస్తాయండి. ఇంక దానికి ఒక పరిధి, లిమిట్ అనేది ఉండదు అనమాట. అప్పుడు ఈ స్వార్థపరమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే అతని చుట్టూనే తిరుగుతాయి. ఎందుకంటే అతని గురించి అతను ఆలోచించుకుంటున్నాడు కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఏంటంటే ఎక్కడికో వెళ్లకుండా అలాగే తన చుట్టూ కూడా తిరుగుతూ ఇతరుల చుట్టూ కూడా తిరుగుతుంటాయి అనమాట అండి. అందుకని అవి ఇతరులను ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ ఆలోచనలు. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే స్వార్థమైన ఆలోచనలు. ఇక్కడ చూడండి, స్వార్థమైన ఆలోచనలు ఏంటంటే ప్రతి మనుషులు అంటే మన సమాజంలో ఎక్కువగా సామాన్యమైన వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆలోచించే అత్యధికమైన ఆలోచనలో ఎక్కువ భాగం అంటే 75%, 80% అన్ని స్వార్థపూరితంగా ఉంటది. అంటే నాకే మంచి జరగాలి, నాకే మేలు జరగాలి, నేనే బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నా ఆస్తులు బాగుండాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. అంటే సమాజంలో ఉన్న ఒక 70% అలా ఆలోచిస్తుంటారు. అందుకని ఏమవుతుందంటే అతని ఆలోచనలన్నీ అతని చుట్టూనే తిరుగుతూ అతను ఏమవుతాడు, చివరికి ఒక స్వార్థపరుడుగా మారచ్చు, ఒక దురాశపరుడుగా, ఒక దొంగగా, ఒక మోసగాడిగా కూడా మారడానికి అవకాశం ఉంది. చూసారా, ఆలోచన వైఖరి ఎప్పుడైతే మనది సరిగ్గా లేదో, అంటే దొంగలనే పుట్టుకతో ఎవరో దొంగలు కాదండి, అలాగే పుట్టుకతో ఎవరో మోసగాళ్ళు కాదు, అలాగే పుట్టుకతో ఎవరో స్వార్థపరులు కాదు. కానీ ఆ యొక్క పరిస్థితులు ఆ మనిషిని ఏం చేస్తాయంటే ఈ స్వార్థపరమైన ఆలోచనలు ఆలోచిస్తూ అవి ప్రేరేపించడం వల్ల వాళ్ళు చివరికి ఒక ఆర్థిక నేరస్తుల్లాగా, స్వార్థపరులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా మారి వాళ్ళ సమాజంలోని విధ్వంసాన్ని సృష్టిస్తారు. అలాగే మరి ఇక్కడ మూడో పాయింట్ అయినటువంటి నిస్వార్థమైన ఆలోచనలు. అంటే మనకి నిస్వార్థమైన ఆలోచనలు చేసే వ్యక్తులు కూడా ఉన్నారండి సమాజంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని ఆశ్రమాలు స్థాపించి మరి ఈ మత ప్రవక్తలు గాని, ఋషులు, మునులు, యోగులు, పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు వీళ్ళందరూ చేసే ఆలోచనలు ఎలాగుంటాయంటే అవి చాలా 99% నిస్వార్థమైన కలిగి ఉంటాయండి. అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కన్నా ప్రజల యొక్క ప్రయోజనాలు, అలాగే ఈ విశ్వం యొక్క ప్రయోజనాలు, ప్రకృతి యొక్క ప్రయోజనాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కువగా మెడిటేషన్ చేయడం కానీ, వాళ్ళు కార్యకలాపాలన్నీ కూడా చేయడం అన్ని కూడా చాలా నిస్వార్థంగా ఉంటాయండి. అవన్నీ కూడా సమాజం సేవ కోసం కానీ, మరి ఒక దేశం కోసం కానీ, అలాగే ప్రపంచంలో ఉన్న అనేక దేశాల గురించి కానీ స్పందించే వారి ఆలోచనలు చాలా నిస్వార్థమైనవి. వీరిలో గుణం, శీల సంపద పెరిగి శాశ్వతంగా ఉత్తమ గుణాలు అనేవి
వారి కారణ శరీరంలో చేరిపోతాయి అన్నమాట. ఇలాగా మరి ఉత్తములు ఇలా ఆలోచించడం వల్ల కారణ శరీరంలో ఈ యొక్క పాజిటివ్ థాట్స్ అంటే మంచి ఆలోచనలు ఎలాగైతే కారణ శరీరంలో చేరిపోయి అవి శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకుంటాయో, అలాగే మరి మనం నెగిటివ్ గా ఆలోచించడం వల్ల, స్వార్థంగా ఆలోచించడం వల్ల, అవి చాలా మోసపూరితంగా ఆలోచించడం వల్ల అవి కూడా మనం ఆలోచించాలండి. పాజిటివ్ ఎలాగైతే డిపాజిట్ అవుతుందో అలాగే నెగిటివ్ థాట్స్ కూడా మన కారణ శరీరంలో చేరిపోయి ఆ మనిషి యొక్క వైఖరి మారిపోద్ది అనమాట అండి అతనికి. ఎందుకంటే సానుకూలమైన ఆలోచనలు లేవు. ఆ లేనప్పుడు ఏమవుతారండి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క దేశానికి సమాజానికి విరుద్ధంగా తయారవుతారు. అంటే వాళ్ళ ఆలోచనలు బట్టే వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది. ఆ క్యారెక్టర్ ఏర్పడడం జరుగుతుంది. ఆ క్యారెక్టర్ వల్ల మనకి అనేకమైన అనేకమైన ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే దుష్పరిణామాలు కూడా జరగడానికి అవకాశం ఉందన్నమాట అండి. అందుకని మనం చాలా మన ఆలోచనల మీద కూడా మనకి నియంత్రణ ఉండాలి. మనం అనుకున్నాం ఇందాక, మనం ఎప్పుడైతే మనం ఆలోచనలు మంచిగా ఉండాలంటే ఏకాగ్రత ఉండాలి. అలాగే దాని మీద మన ఆలోచనల మీద కూడా మనకి పట్టు వివేకం అనేది ఉండాలి. ఏవి మంచి ఆలోచనలు, ఏవి సమాజానికి ఉపయోగపడేవి అనే మనం ఈ యొక్క కోణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచనలు చేయాలండి. చేస్తుంటే అప్పుడు మనకి ఈ యొక్క నిస్వార్థమైన ఆలోచనలు అనేవి అలవాటు అవుతాయి. అలాగే ఆలోచనలు వాటి ఉపయోగాలు, ఆలోచనల వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి. మనం అనుకుంటాం మనం మనం ఏం ఆలోచిస్తున్నామో ఎవరికి తెలియదు కదా. మన మనసులో మనం ఆలోచించడం వల్ల వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరికి ఉపయోగాలు జరుగుతాయి. ఇప్పుడు థాట్ అండ్ ఇట్స్ యూజెస్ అంటే మనం వాటి యొక్క ఉపయోగాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మన పరిణామానికి మనమే పురోగతి కల్పించగలం. అంటే మనం ఎలాగైతే డెవలప్ అవ్వాలనుకుంటున్నామో అది మన యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మన తోటి వారికి సహాయం చేయగలం ఈ యొక్క ఆలోచనల వల్ల. ఫస్ట్ మన యొక్క క్యారెక్టర్ ని, మన గుణ సంపదని, శీల సంపదని, మన వ్యక్తిత్వాన్ని మొత్తం ఫస్ట్ డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ ఉపయోగం. అలాగే రెండో ఉపయోగం ఏంటంటే మన తోటి వారికి సహాయం చేయగలం. ఈ సమాజంలో మనకి అనేక మంది చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మనకి బాగా ఆప్తులు ఉంటారు, మన ప్రాణ స్నేహితులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఈ విధంగా సహాయపడగలం. అంటే మనం నిశ్శబ్దంగా ప్రశాంతంగా మనం మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనం చక్కటి ఆలోచనలు వారిని తలంచుకొని, ఆ వ్యక్తులను తలంచుకొని మనం చక్కటి ఆలోచనలు వారు అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుపడాలని మనం ధ్యానం చేయడం వల్ల ఆ థాట్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. థాట్స్ రూపంలో ఆ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. మన యొక్క విల్ పవర్ ద్వారానే వాళ్ళ యొక్క విల్ పవర్ అనేది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకున్న రుగ్మతలు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కొంతమంది చెడు అలవాట్లకు కూడా అలవాటు అయి ఉంటారు. ఆ అలవాట్లను కూడా మనం మాన్పించవచ్చండి. రెగ్యులర్ గా మనం ఈ యొక్క థాట్ పవర్ ద్వారా పాజిటివ్ థాట్స్ ని రిలీజ్ చేయడం వల్ల ఈ థాట్స్ వాళ్ళని రీచ్ అయ్యి, అంటే వాళ్ళ ఫోటో మనం పక్కన పెట్టుకోవాలి. ఆ వ్యక్తులని మనం ఎవరికి రీచ్ అవ్వాలనేది తెలియదు కాబట్టి మనం వాళ్ళ యొక్క ఫోటోలను కానీ వాళ్ళ యొక్క పేరుని కానీ మనం తలంచుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం పంపించడం వల్ల ఈ థాట్ పవర్స్ అనేవి ఒక చోట నుంచి ఎక్కడో ఎంతో దూరంలో ఉన్న, అంటే ప్రపంచ నలుమూలల్లో ఎవరెక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరికి ఈ యొక్క థాట్స్ అనేవి రీచ్ అవుతాయండి. ఆ రీచ్ అయ్యి వాళ్ళకి మంచి ప్రయోజనాలు కలిగజేస్తుంది అనమాట. ఇదంతా కూడా మన దివ్యజ్ఞాన సమాజంలో మేడం బ్లావెస్కీ, లెడ్ బేటర్, తర్వాత హెచ్ఎస్ ఆల్కాట్ గారు మనకి చెప్పడం జరిగింది. అలాగే ఈ థాట్ పవర్ గురించి, ఈ థాట్ ఫార్మ్స్ గురించి కూడా డాక్టర్ అని బెసెంట్ గారు ఒక థాట్ ఫార్మ్స్ అనే బుక్ ఒకటి రాయడం జరిగింది. ఆ బుక్ లో మొత్తం 8 చాప్టర్లు ఉన్నాయి. ఆ 8 చాప్టర్లను కూడా మనం క్షుణ్ణంగా, అది తెలుగులో కూడా అనువదింపబడింది ఆ బుక్. దాన్ని మనం చదవడం వల్ల ఇంకా డీప్ గా మనం ఈ యొక్క థాట్ పవర్స్ గురించి, ఆలోచనల గురించి, ఈ ఆలోచనల్ని ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఉత్తమ గుణాలన్నీ కూడా ఊర్ధ్వ మానసిక శరీరంలో నిక్షిప్తం అవుతాయి. అయితే మనం ఇలాగా పరస్పర సహకారం చేసుకుంటున్నాం అండి. దేని వల్ల? ఈ యొక్క ఆలోచన విధానం వల్ల. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి. ఒక యూనివర్సిటీ ఉందండి. ఆ యూనివర్సిటీలోని
ఆ ఆ రోజు సైకాలజీ క్లాస్ జరుగుతుంది అనమాట. ఆ సైకాలజీ క్లాస్ కి దగ్గర దగ్గర 100 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ అయినటువంటి సైకాలజిస్ట్ ఏమన్నారంటే, మీరందరూ కూడా మీకు అందరికీ కూడా ఈ రోజు నేను ఒక మీ చేత ఒక ప్రాక్టికల్ చేయిస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పడం జరిగింది. ఏంటి ఆ ప్రాక్టికల్, ఏం చేయిస్తారు మన చేత అంటే, ఆయన ఏం చేస్తారంటే క్లాస్ రూమ్ లో ఉన్న ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక 100 బెలూన్స్ తెప్పించారండి. ఆ 100 బెలూన్స్ తెప్పించి ఆ బెలూన్స్ మీద ఎవరి పేరు వాళ్ళు రాయమని చెప్పారు. పక్కన ఈ క్లాస్ రూమ్ కానుకొని పెద్ద హాల్ ఒకటి ఉంది, ఓపెన్ హాల్ ఒకటి ఉంది, ఒక హాల్. ఆ హాల్లోకి వదిలిపెట్టమని చెప్పారు. ఈ బెలూన్ మీద ఎవరి పేరు వాళ్ళు రాసేసి ఆ బెలూన్ అందులో వదిలేయమన్నారు, ఆ హాల్లో. ఆ హాల్లో వదిలేస్తే అలా అందరూ కూడా ఈ 100 మంది స్టూడెంట్స్ ఆ బెలూన్స్ ని అలా వదిలేశారు. వదిలేస్తే ఆ ఏమైందండి ఇప్పుడు కాసేపు 10 నిమిషాలు అయిన తర్వాత ఏమన్నారు, ఈ ప్రొఫెసర్ గారు ఏమన్నారు, ఎవరి పేరైతే రాశారో ఆ బెలూన్ పట్టరండి, మీకు జస్ట్ ఒక 2 మినిట్స్ టైం ఇస్తున్నానని చెప్పారు. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు. అది ఆ 100 బెలూన్స్ ఎతికితే అందులో అతని పేరు కనిపించలే, అతని పేరు అనేది దొరకలేదు. వచ్చేసాడు ఉట్టి చేతులతో. అలాగే ఇంకో వ్యక్తిని పంపించారు, అలా ఇంకో వ్యక్తిని, అలా ఒక 5-6 పంపిస్తే ఎవరి వల్ల అవ్వలేదు అనమాట అండి. వాళ్ళ వేరే పేరున్న బెలూన్ దొరుకుతుంది కానీ వాళ్ళ పేరున్న బెలూన్ దొరకట్లేదు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇలాగా ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తే మనకి మన బెలూన్ దొరకట్లేదు. అందుకని ఏం చేశారు, అందరినీ కూడా 4-5 10 మందిని ఒక్కొక్క లైన్ లో నిలబెట్టారు అనమాట. అలా నిలబెట్టి ఒక బెలూన్ తీసుకోమన్నారు. ఎవరి చేతికి బెలూన్ దొరికితే ఆ బెలూన్ మీద ఉన్న పేరు చదవమన్నారు. ఆ పేరు చదివి ఆ పేరు గల వాళ్ళకి ఇచ్చామన్నారు. అలా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి దొరికిన బెలూన్ పేరు చదువుతున్నారు, ఆ పేరు గల వ్యక్తులకి ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే టైం కలిసి వచ్చింది. మొత్తం 10 నిమిషాల్లో ఎవరి పేరు రాసిన బెలూన్ వాళ్ళ చేతిలోకి వచ్చేసింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటి, పరస్పర సహకారం. మన సమాజంలో కూడా మనందరం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం మనం ఉన్నాం, మన పనులు చేసుకున్నాం, మనకి మనం జీవిస్తున్నాం అనే ఆలోచిస్తాం కానీ ఇలా ఆలోచన శక్తి అనేది ఒకటి ఉందని కానీ, ఆలోచనలు అనేవి పాజిటివ్ మైండ్ తో మనం ఆలోచించాలని, అలాగే నెగిటివ్ మైండ్ తో ఆలోచించడం వల్ల నష్టం కూడా జరుగుతుంది అన్న విషయం చాలా మందికి తెలియదు అనమాట అండి. మన ఆలోచనలు మనకే సొంతం అనుకుంటాం కానీ అలా కాదండి. మన ఆలోచనల ద్వారా మనం ఎన్నో మార్పులు, అంటే ఎన్నో మిరకల్స్ కూడా మనం ఈ సమాజంలో చేయడానికి అవకాశం ఉంది. ఇది పూర్తిగా కూడా మన దివ్యజ్ఞాన సమాజంలో ఈ థాట్ ఫార్మ్స్ అనే బుక్ లో డాక్టర్ అనిబిసెంట్ గారు చాలా వివరంగా మనకి అన్ని వివరించారు. ప్రతి చాప్టర్ లో కూడా ఈ థాట్ ఫార్మ్స్ అనేవి ఒక చోట నుంచి ఒక చోటకి ఎలాగెళ్తాయి, అసలు మనుషులు ఈ ఆలోచనల వల్ల ఎలాగా మారుతున్నారు, అంటే వాళ్ళు ఆలోచనలు తెలియక ఆలోచించడం వల్ల వాళ్ళకి ఒక హ్యాబిట్, అది ఒక క్యారెక్టర్ గా మారిపోయి వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట అండి. అలాగే దీనివల్ల లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా మనకి దివ్యజ్ఞాన సమాజంలో చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకి ఏంటంటే మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి అనమాట అండి. అలా ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల మనం ఎంతో ప్రగతిని ఈ సమాజంలో సాధించవచ్చు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఆ ఆరోగ్య పరిస్థితి, మానసిక ప్రశాంతత లోపించిన వ్యక్తులు కూడా ఆ ఆలోచనలు మార్చుకోవడం వల్ల, అలాగే మద్యపానానికి అలవాటు అయిన వ్యక్తులు కూడా ఆ యొక్క అలవాటుని మాన్పించుకోవచ్చు. అలాగే మాన్పించవచ్చు. మనం ఆలోచించి మన ఫ్రెండ్స్ యొక్క ఆ చెడు అలవాట్లకి దూరంగా మనం చేయొచ్చండి. అలాగే మనం సహాయం చేయగలం. వారి అంటే మరి మీరు అడగచ్చు, మరి వాళ్ళకి ఎలా చేరుతుందండి అంటే, వాళ్ళ యొక్క చిత్రపటం కానీ, వాళ్ళ యొక్క ఫోటో కానీ, వాళ్ళ యొక్క పేరుని మనం మననం చేసుకుంటూ మనం థాట్స్ ని పంపించడం ద్వారా వాళ్ళ యొక్క ఈ యొక్క లాభాన్ని పొందుతారండి. అలాగే మరి మానవ గమ్యం మనం, సరే మీరు చెప్పారు, సరే థాట్స్ బాగానే ఉన్నదండి. మంచి థాట్స్ చేయడం వల్ల, పాజిటివ్ మైండ్ కలిగి ఉండి ఏకాగ్రత పెట్టడం వల్ల ఈ థాట్ పవర్ తోని, విల్ పవర్ తోని మనం మన యొక్క విధిని మనం ఎలా సాధిస్తాం, మన యొక్క లక్ష్యానికి మనం ఎలా రీచ్ అవుతాం అంటే, మనం రోజు కూడా గుడ్ థాట్స్ అనేవి మనం చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, ఆ మంచి ఆలోచనలు చేయడం వల్ల మనకి మనకి అది థాట్ బికమ్స్ యాక్షన్. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ ఆలోచనలే ఒక మంచి కార్యక్రమంగా, ఒక పనిగా, ఒక క్రియగా తయారవుతుంది. అలాగే మనం ఇంకా అక్కడి నుంచి రోజు కూడా అయ్యే మంచి పనులు చేసుకుంటూ వెళ్తే యాక్షన్ బికమ్స్ హ్యాబిట్. అది ఏమవుతుందంటే మనకు ఒక అలవాటు అయిపోద్ది అనమాట. ఈ యొక్క ఆలోచనలు అన్ని కూడా మనకి ఒక అలవాటుగా మారిపోతాయి అనమాట, హ్యాబిట్ గా మారుతాయి. అలాగే మరి ఇలాంటి అలవాట్లు మనం చేసుకోవడం వల్ల, మంచి అలవాట్లు, హ్యాబిట్ బికమ్స్ క్యారెక్టర్. అప్పుడు ఒక మనిషికి ఒక క్యారెక్టర్ అనేది
నిర్ణయింపబడుతుంది అనమాట. ఒక క్యారెక్టర్ అనేది గుర్తింపబడినంత ఇదే క్యారెక్టర్ ని మనం లైఫ్ లాంగ్ కొనసాగిస్తే ఏమవుతుందంటే క్యారెక్టర్ బికమ్స్ యాటిట్యూడ్. అంటే యాటిట్యూడ్ అంటే ఇక్కడ ఆలోచన విధానం అని చెప్పి అంటాం. ఈ మన ఆలోచన విధానం అనేది మన యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుందండి. మనం మంచి వ్యక్తిత్వం, మంచి భావాలు కలిగిన వ్యక్తి మంచి క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. అతనిలో మరి మంచితనం ఉంటది. సహాయ సహకారాలు అనేది తోటి ప్రాణులకి, మనుషులకి కూడా సహాయ సహకారాలు అందించగలడు. అలాగే అందరికీ మంచి జరగాలని, అలాగే ఏ కార్యక్రమం చేసినా అందులో అందరూ కూడా షేర్ అయ్యి అది అందరికీ మంచి జరగాలని చెప్పి మనం అనుకుంటాం అనమాట అండి. ఆ క్యారెక్టర్ వల్లే యాటిట్యూడ్ ఏర్పడుతుంది. అంటే మంచి ఆలోచన విధానం, అంటే సద్భావన మనకి వస్తుంది అనమాట. యాటిట్యూడ్ మారుతుంది. అలాగే అదే యాటిట్యూడ్ మనం లైఫ్ లో కొనసాగిస్తే ఏమవుతుందంటే మన యొక్క యాటిట్యూడ్ బికమ్స్ గోల్. అదే ఆ యాటిట్యూడే మన గోల్ అయిపోద్ది అనమాట అండి. మన లక్ష్యంగా మారుతుంది. కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, అది అలా గోల్ గా మారుతుంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి గోల్ ని మరి నిరంతరంగా, అంటే పగలు రాత్రి అనే నియమం లేకుండా మన అందరం కూడా దాన్ని ఫాలో చేయడం వల్ల ఏమవుతుందంటే ది గోల్ బికమ్స్ హ్యూమన్ డెస్టినీ అనమాట అండి. ఆటోమేటిక్ గా మీరు అనుకోకుండానే మీ యొక్క గోల్ కి మనం రీచ్ అయిపోతాం. అంటే మానవుడు ఏదైతే అనుకున్నాడో తన మానవ విధిని సక్రమంగా చేయగలుగుతాడు. అలాగే మనకు తెలియకుండానే ఎప్పుడైతే మనం మంచి ఆలోచనలు కలిగి ఉన్నామో అలాగే అది ఒక యాక్షన్ గా మారుతుంది. ఆ యాక్షన్ హ్యాబిట్ గా మారుతుంది. ఆ హ్యాబిట్ క్యారెక్టర్ గా మారుతుంది. ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ గా మారుతుంది. ఆ యాటిట్యూడ్ గోల్ ని రీచ్ అవుతుంది. ఇలాంటి గోల్స్ ని మనం ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క జీవితంలో మనం ఏది సాధించాలో ఆ ఎండ్ పాయింట్, అంటే ఆ అల్టిమేట్ పాయింట్ మనం ఆ డెస్టినీకి మనం రీచ్ అవుతాం అనమాట అండి. అంటే డెస్టినీకి రీచ్ అవ్వడానికి కూడా ఇలా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టెప్స్ అన్ని కూడా మనం ఫాలో అయితే ఇది మేడం అనిబిసెంట్ మనకి చెప్పారండి. స్టెప్స్ అనే ఈ ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారనమాట. ఇలా నిరంతరం మనం ఈ యొక్క మన ఆలోచనలన్నింటినీ కూడా మంచిగా ఎలా మార్చుకోవాలి, ఆ ఆలోచనల ద్వారా మన డెస్టినీకి, మన గోల్ ఎలా చేరాలి, రీచ్ అవ్వాలి అనేది కూడా చాలా సులభతరమైన మార్గంలో చెప్పారు. ఇదంతా శ్రద్ధాశక్తి అనమాట అండి. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల అవుతుంది. అంతేగాని మనం పుస్తకంలో ఉన్నది అది మనకు సాధ్యం అవదు, అది మనం ఎలా చేయగలమా లేదా అనేది మనం పక్కన పెట్టి ఎవరైతే ప్రయత్నిస్తారో, శ్రద్ధాశక్తులతో ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క డెస్టినీని చేరుతారండి. అలాగే ఈ పాజిటివ్ మైండ్ అనేది వాళ్ళకి డెవలప్ అయ్యి మంచి యాటిట్యూడ్ ద్వారా వాళ్ళ యొక్క మానవ విధికి ఈ సానుకూల వైఖరి ద్వారా వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తిస్తారని నేను ఆశిస్తూ ఇక్కడతో నాకు ఇచ్చిన టైంని నేను సద్వినియోగం చేసుకొని మీ అందరికీ చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క జూమ్ నిర్వహిస్తున్న లక్ష్మీ మేడం గారికి, అలాగే మీరందరూ కూడా విన్న సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నానండి నా క్లాస్. నమస్కారం అండి గోపాలకృష్ణ గారు. సెల్ఫ్లెస్ కి అన్సెల్ఫిష్ కి తేడా ఏంటండి? సెల్ఫ్లెస్ అండ్ అన్సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్ అండ్ అన్సెల్ఫ్లెస్ అండ్ అన్సెల్ఫ్లెస్. సెల్ఫ్లెస్ అన్సెల్ఫిష్ ఆ రెండిట్లకి తేడా ఏంటి సార్? అదే మనం ఇక్కడ అనుకున్నామండి. ఆలోచనలో కూడా ఏంటంటే ఎంతసేపు వాళ్ళ యొక్క సంపాదన గురించి, పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచించారు. అందులో ఏంటంటే వాళ్ళకి ఒక అద్భుతమైన అవుతుంది. అలా సెల్ఫ్లెస్ అంటే మనం ఏదో చూస్తాం, ఎంతమంది ఋషులు, మునులు, యోగులు, పండితులు, ఉత్తమమైన వ్యక్తులు కూడా సెల్ఫ్లెస్ గా ఉంటారు. సెల్ఫ్లెస్ వల్ల మన ఈ దేశ హలో హలో
నాకే కట్ అయిందా హలో అందరికీ కట్ అయిందా అని చూస్తున్నాడు. హలో బ్రేక్ అది కొద్దిగా బ్రేక్ వస్తుందండి. వాయిస్ బ్రేక్ హలో వస్తుంది లక్ష్మి గారు. అంటే అది అక్కడ ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం హలో ఉందేమో. ఆ, హలో సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా అయిందేమోనండి. గోపాలకృష్ణ గారు సబ్జెక్టు థిసాఫికల్ పారామీటర్స్ లో వెల్ ఎక్స్ప్లెయిన్డ్. బట్ ద థింగ్ ఈజ్ నేను మన చాటింగ్ లో మెసేజ్ పెట్టాను. సార్ అదేంటంటే ఆ, మన దాంట్లో మన ఇంటర్నెట్ లో చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో పట్టుకుని నేను ఒక మెసేజ్ పెట్టా మన చాటింగ్ లో, కొంచెం పెద్ద మెసేజ్. అదేంటంటే వైల్ ద ఐడియా ఆఫ్ థాట్స్ ట్రావెలింగ్ త్రూ స్పేస్ లైక్ ఏ ఫార్మ్ ఆఫ్ టెలిపతి ఈజ్ ఏ కామన్ థీమ్ ఇన్ సైన్స్ ఫిక్షన్, there is no scientific evidence to support it. ఓకే Current understanding of how thoughts are generated in the brain through electrical and chemical signals doesn't suggest any ability to travel outside of the body. So అవునండి. ఈ అందుకనే మనం ఏం చేసామంటే రేడియోలో అవి కనిపెట్టుకున్నాం. థాట్స్ మనిషి అవునండి. దాటి అవును. కానీ మన సబ్జెక్ట్ లో థాట్స్ ట్రావెల్ అవుతాయని ఉంటుంది. అది అవును. టెలిపతి యాంగిల్లో ఉంటుంది అది, కానీ మామూలుగా పనిచేయదని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను సెర్చ్ చేస్తే వచ్చిందని మన చాటింగ్ లో పెట్టాను. ఆ తర్వాత వీలైతే మన గ్రూప్ లో కూడా పెడతాను తర్వాత నెమ్మదిగా. మరి ఓకే అండి. అంటే నాది అంటే ఇంకా ఉంది, కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. నమస్కారం హలో. రఘురామారావు గారు. హలో ఓకే హలో హలో చెప్పండి రామచంద్రరావు గారు. రఘురామారావు గారు చెప్పింది ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అలాగే విహెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ అని ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ట్రావెల్ అవుతాయి ట్రాన్స్మిటర్ ద్వారా, తర్వాత రిసీవర్ పాయింట్లో రిసీవ్ చేసుకుంటాయి. బట్ థాట్స్ అనేది కూడా ట్రావెల్ అవుతాయి. ఇది కంప్లీట్ టెలిపతి వాటికి సంబంధించిందే. ఎందుకంటే పూర్వం ఉన్నాం సేజెస్, ఒక సేజ్ కన్యాకుమారిలో ఉంటే ఇంకో సేజ్ కాశ్మీర్లో, కన్యాకుమారిలో ఉంటే ఇంకొక అతను ఇంకో చోట ఉన్నా వాళ్ళిద్దరికి ఒక థాట్ పంపిస్తే అవతల వ్యక్తికి అది ట్రాన్స్లేట్ అయిపోయేది. మళ్ళీ ఇతను రిప్లై ఇచ్చేవాడు థాట్స్ ద్వారా. థాట్స్కి ఇట్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ. మనం సైన్స్ తోటి ప్రూవ్ చేయలేము. అది కంప్లీట్ ఇది క్లార్ వాయిన్స్ అంటాం, క్లార్ ఆడియన్స్ అంటాం, దానికి సంబంధించింది. సైన్స్ కెనాట్ ప్రూవ్ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. మనకి దానికి ఎన్నో ఉదాహరణలు చాలా పుస్తకాల్లో చదివాం. సరే, ఆయన చెప్పిన దానికి కొంచెం దీనికి ఒక క్లారిటీ ఇవ్వటానికి చెప్పాము. అది వేవ్స్, థాట్ వేవ్స్ కూడా మనం థాట్ పవర్ అనేది అనిపిసెంట్ రాసిన థాట్ పవర్ చూస్తే ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. రాజమండ్రిలో కూడా నేను 6 నెలలు చెప్పాను. అది దీనికి సంబంధించినంతా మనకి క్లియర్గా వచ్చేస్తుంది. రెండోది, గోపాలకృష్ణ గారు అదే మంచి వైఖరి, ద టైటిల్ ఏంటి, గుడ్ యాటిట్యూడ్ హ్యూమన్ డెస్టినీ అని ఉంది తెలుగులో. సానుకూల వైఖరి, సానుకూల కాదు, మీరు ఇచ్చిన టైటిల్ మంచి వైఖరి, మానవ విధి. మానవ విధి. నా మట్టికి అది తెలుగులో అప్రాపరేట్ గా అనిపించట్లేదు. మంచి వైఖరి, మానవ గమ్యం అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మానవ అదే గమ్యం, ఇది అంటే గమ్యం. డెస్టినీ అంటే గమ్యం కదా. అది అలాగే ఇది ఎన్సీఆర్ గారు అవును సార్. అది అప్రాపరేట్ గా ఉంది. అవును మంచి సార్. వైఖరి, మానవ గమ్యం అంటే ఇందాక ఆయన చెప్పినట్టే, ఫస్ట్ మనకి మైండ్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ గుడ్ ఆర్ ఈవిల్. గుడ్ థాట్స్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ ముందు మైండ్ నుంచే వస్తాయి మనకి. అంచేత వీ హ్యావ్ టు వాచ్ దట్ థాట్స్. ద థాట్స్ బికమ్ వర్డ్స్. వాచ్ దోస్ వర్డ్స్. ద వర్డ్స్ బికమ్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్, దట్ బికమ్ యువర్ క్యారెక్టర్. వాచ్ యువర్ క్యారెక్టర్, దట్ బికమ్స్ డెస్టినీ. కాబట్టి మనకి ఇదంతా కూడా ఎలా రావాలంటే, ముందు మూలం మైండ్లో వచ్చే ఆలోచనలో. ఆ మైండ్లో మనకి స్వార్థపరమైన ఆలోచనలు ఉంటాయి. అంటే పొల్యూట్ అయిపోయింది, నాకు కావాలనేది.
స్వార్థంతో కూడిన ఆలోచనలో. అంచేత వాచ్ చేస్తే మనకి మన థాట్స్ని ఎప్పుడూ గమనిస్తే మనకు కొంతకాలానికి అది డిస్క్రిమినేషన్ పవర్ ఏర్పడదు, ఏది మంచి ఏది చెడు అనేది. అంచేత ఇందాక కూడా మనకి సానుకూల దృక్పథం అనేది వచ్చింది, పాజిటివ్ థింకింగ్. అంచేత ఈ యాటిట్యూడ్ అవసరం, ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం అనేది మనం జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన ఉండకూడదు. దానివల్ల ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ కూడా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది అనమాట. ఎప్పుడైతే మనకి పాజిటివ్ థింకింగ్ ఉందో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అప్ టు ద మిడిల్. ఏ కప్ ఈజ్ ఫిల్డ్ విత్ మిల్క్ అప్ టు ద మిడిల్. Somebody said the cup is off. The cup is awful. Another person saw the same cup and told the cup is half empty. That is pessimistic view. అలా కాకుండా ఆల్వేస్ మన థింకింగ్ అంతా ఆప్టమిస్టిక్ వేలోనే ఉండాలి, అంటే పాజిటివ్ వేలోనే ఉంటాయి. అది మనకి ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్. మంచి గుడ్ థాట్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది అన్నమాట. దీనికి సంబంధించిన బ్రీఫ్గా రెలివెంట్గా మిగతా వాళ్ళందరూ షేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం దీనికి రెలివెంట్గా నాకు కొంచెం షేర్ చేసుకోవడం జరిగింది బ్రీఫ్గా. థ్యాంక్ యూ. నమస్కారం రామచంద్ర గారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు మన గోపాలకృష్ణ గారు తీసుకున్న టాపిక్ లో సెకండ్ పార్ట్ హ్యూమన్ డెస్టినీ అని చెప్పేసి తీసుకున్నారు కదా. ఇది ఈ టాపిక్ ఎన్సీఆర్ గారిది పర్పస్ ఆఫ్ లైఫ్ కి రిలేటెడా అనేది ఒకసారి మీరు క్లారిఫై చేయండి సార్. ఎన్సీఆర్ గారి బుక్ ఒకటి ఉంది కదా సార్, పర్పస్ ఆఫ్ లైఫ్. అది దానికి రిలేటెడా గోపాలకృష్ణ గారు తీసుకుంది వేరే అన్నది చిన్న క్లారిఫికేషన్ మీరు ఇవ్వగలిగితే మంచిదని. పర్పస్ ఆఫ్ లైఫ్ ఎన్సీఆర్ నేను చూడలేదే ఎప్పుడు. అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్ లోను తెలుగులో కూడా ఆయన ట్రాన్స్లేట్ చేశారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు మన యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, ఆ యాటిట్యూడ్ గుడ్ యాటిట్యూడ్ అవుతే అది మనకి డెస్టినీ అవుతుందని. అంటే ఆల్వేస్ గుడ్ థాట్సే జనరేట్ అవ్వాలి మైండ్ లో, ఆల్వేస్ గుడ్ థాట్సే జనరేట్ అవ్వాలి. జనరేట్ అవ్వడానికి మనం ఏం చేయాలి అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు వాచ్ అవర్ మైండ్. అప్పుడు డిస్క్రిమినేషన్ పవర్ వస్తుంది. ప్రాక్టికల్ గా డెస్టినీ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు గోపాలకృష్ణ గారు. చాలా సంతోషం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. అదే అంటే అని బిసెంట్ గారు, నమస్తే అండి. అని బిసెంట్ గారు స్టడీ ఇన్ కాన్షియస్నెస్ అనే పుస్తకంలో కూడా థాట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఎంతో మంది నుంచి ఉన్న థాట్స్ అన్నీ ఉంటాయి. ఆ లైక్ గా మనకు అలాంటి సంస్కారాలు ఉన్న వాళ్ళు మనం అది అట్రాక్ట్ అవుతాం. అలాగే మనం కూడా ఇష్యూ చేసేవి ఒక చాలా ఇవిల్ క్రూయల్ గా ఉన్న వ్యక్తికి మనం కొన్ని మంచి థాట్స్ వెళ్తే వాళ్ళు రిసీవ్ చేసుకోరు, ఎందుకంటే రిసీవ్ చేసుకునే మ్యాటర్ లేదు అక్కడ. అందువల్ల మామూలుగా మనం చేయాల్సింది చేస్తాం, కానీ అంటే ఎవరైతే అలాంటి మ్యాటర్ ఉంటుందో వాళ్ళే రిసీవ్ చేసుకుంటూ ఉంటారనమాట. అందుకనే సో మెనీ థాట్స్ వస్తుంటాయి. సమ్ ఆర్ నాట్ అవర్ థాట్స్, బట్ స్టిల్ మనం వాటిని చూస్తూ ఉంటే వెదర్ వీ హ్యావ్ టు టేక్ ఆర్ నాట్ అన్నది అది అవుతుంది. అలాగే ఎన్సీఆర్ గారు, నేను తెల్లాప్రగడ సుబ్బారావు గారి కోసం ప్రజెంట్ చేసినప్పుడు ఆ తర్వాత జగత్ మిథ్య అన్న కాన్సెప్ట్ చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ థాట్స్ ఇన్ కాస్మాస్, సమ్ పీపుల్ కెన్ రిసీవ్ దెమ్ అన్నారు. అంటే రేడియో ఎలా రిసీవ్ చేసుకుంటుందో కొంతమంది అవి రిసీవ్ చేసుకోగలరు. ఆ బేసిస్ మీదే ఒకప్పుడు కాబలిస్టులు, బ్లవెట్స్కీ గారు కూడా టాలీ చేసుకునేవారు. ఈజిప్షియన్స్, అక్కడున్న ఫిలాసఫర్స్ వీళ్ళు కూడా ఆ డిసెండ్ అయ్యేది ఒకటేనా కాదా అనేది అలా అప్పటికేమి ఈ ఫోన్లు అవి లేవు గనక దేవర్ టాలింగ్ ఇన్ దాట్ వే. ఇంకొకటి ఏంటంటే థాట్స్ అన్ని ఒక లెవెలే. అయితే వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో చెప్పినట్టుగా మైండ్ ఇస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్. సో రియాలిటీ అనేది మాత్రం ఏ థాట్ తోటి మనం పట్టుకోలేం. ఓకే అండి.
మరొక 10 minutes ఉంది లక్ష్మి గారు. అంటే నేను ఎక్కువ మాట్లాడకూడదని ఆపాను. ఇంకెవరైనా అదే మాట్లాడతారు. లేదు, కాదు, కాదు. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. అంటే మనము థాట్స్ అన్నిటినీను అంటే థాట్ తోటి ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ థాట్ అవసరమే. బట్ దిస్ థాట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద రియాలిటీ. అందుకనే థియాసఫీ కృష్ణమూర్తి గారు ఒకలాగే చెప్తున్నారు. ఎందుకంటే మైండ్ అంటే నథింగ్ బట్ థాట్స్. మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అన్నారు. స్లేయర్ అంటే కిల్లర్. రియాలిటీని చంపేసేది మనస్సే. అందుకని మనస్సు నిశ్చలమైనప్పుడు ఉండేదే రియాలిటీ. వెంకటేశ్వరరావు గారు ఏమైనా మాట్లాడతారా? నమస్కారం వెంకటేశ్వర గారు. మన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది, అదే థాట్ పవర్. అంటే మనం ఎక్కడికి భౌతిక శరీరాన్ని తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచే ఎంతో దూరంలో ఉన్న వాళ్ళకి, డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వగలం, ఆరోగ్యాన్ని ఇవ్వగలం. థాట్ పవర్ ని మనం కాన్సన్ట్రేట్ చేస్తే థాట్ అనేది ఒక వెపన్ అన్నమాట. సో మెనీ థింగ్స్ విల్ బి డన్. ఎన్నో మనం చేయగలం థాట్ తో. వినబట్టం లేదు. ఎవరైనా మాట్లాడుతున్నారా? వాయిస్ బ్రేక్ వస్తుందమ్మా. విజయనగరం ట్రై చేస్తున్నట్టున్నారు. విజయనగరం రాజ్య వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? అమ్మా వింటున్నామా? అదే థాట్ పవర్ గురించి చెప్తున్నారు కదమ్మా. అంటే సార్ అంటే ఇప్పుడు రఘునాథరావు సార్ ఉన్నారు కదా, రఘురామారావు గారు. ఆ సార్ సైంటిఫిక్ గా ఎలా ప్రూవ్ అవుతుంది అన్నట్టుగా ఏదో పెట్టినట్టున్నారు కదమ్మా. అంటే మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలమ్మా, అది ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. అది అయినా అంటే అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి. చెప్పండి. మీరే ఎక్స్ప్లోర్ చేయండి నాయుడు గారు. ఇప్పుడు థాట్ స్పీడ్ ఎక్కువ, రేడియో వేవ్ స్పీడ్ ఎక్కువ సార్. రేడియో వేవ్స్ ఇప్పుడు రేడియో వేవ్ థాట్ కంటే రేడియో వేవ్స్ ఫాస్ట్. అంతే కదండి. అందుకు అతను రేడియో ఎందుకు కనిపెట్టారు? అది కాదు సార్. ఇప్పుడు అది కాదు, రేడియో అయిపోయిందా? మీ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. ఇన్ట్యూషన్ ద్వారా కన్యాకుమారి నుంచి మార్స్ లో ఉన్నారు కమ్యూనికేట్ చేసినప్పుడు ఫాస్ట్ గా ఉందా, రేడియో బేస్ చేసినప్పుడు ఫాస్ట్. మంచి భర్తకి 15 minutes పడుతుంది రేడియో రావడానికి. అది మనసుతో థాట్ తో టెలిపతి తో చేస్తే ఫాస్ట్ గా ఉంటుందా, రేడియో వేవ్స్ తో చేస్తే ఫాస్ట్ గా ఉంటుందా? రేడియో వేవ్స్ నుంచి కూడా థాట్ వెళ్ళదని చెప్తున్నారండి. ఇందాక మన తెలుగు ఫెడరేషన్ లార్జెస్ట్ ప్రెసిడెంట్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను. మీ విజ్ఞాన సమాజం కూడా పెడతాను, చూసుకోండి. సార్ మీకు కూడా పెడతాను, చూడండి. రేడియో వేవ్స్ ద్వారా కూడా థాట్స్ ట్రావెల్ అవ్వని చెప్తున్నాను. అంటే థాట్స్ వేరు ట్రావెలింగ్, రేడియో వేవ్స్ ట్రావెలింగ్ వేరు. థాట్స్ ఆర్ నాట్ రేడియో వేవ్స్, రేడియో వేవ్స్ ఆర్ నాట్ థాట్స్. విచ్ ఆర్ ఫాస్ట్? ఏది వేగవంతంగా వెళ్తారు? థాట్స్ వేగవంతంగా వెళ్తారా, రేడియో వేవ్స్ వేగవంతంగా వెళ్తారా? రేడియో వేవ్స్ వాళ్ళు థాట్స్ అసలు ట్రావెల్ అవ్వని చెప్తున్నారు. కానీ అదేంటంటే టెలిపతిక్ సబ్జెక్ట్ లో అలా అవుతాయని అంటున్నారు. కానీ అందుకనే కదా మనం రేడియోలో కనిపెట్టాం, లేకపోతే కనిపెట్టాం కదా. ప్రూవ్ అవ్వలేదు కదా. ఇప్పుడు మార్స్ లో మనిషిని పంపిస్తారు, రేడియో వేవ్స్ తో పంపిస్తారు, మనిషి టెలిపతితో కూడా గ్రహిస్తారు, అప్పుడు తెలుస్తుంది మనిషి ఎప్పుడు. అది సైంటిఫిక్ గా నాట్ ప్రూవ్డ్ విచ్ ఇస్ ఫాస్ట్ అని. రేడియో వేవ్స్ ఫాస్టా, టెలిపతి ఫాస్టా? అంటే ఇది మేడం గారు రాసిన అనిపిసెంట్ బుక్ లో ఉంది కదా సార్. అది
ఇప్పుడు డాక్టర్ అనిబిసెంట్ గారి బుక్ లో రాశారండి, థాట్ పవర్ గురించి రాశారు. అది అంటే రేడియో వేవ్స్ అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో మాత్రమే అది ట్రావెల్ చేస్తాయి. అంటే థాట్ అనేది ఫ్రీ అనమాట అండి. అది ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరితో అయినా కమ్యూనికేట్ అవుతుంది. అది అంటే రేడియో అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అంటే షార్ట్ వేవ్ ఆర్ మీడియం వేవ్ ఆర్ ఎనీ అదర్ వేవ్ లో హెడ్స్ లోనే ప్రయాణం చేస్తుంది అది. ఇది అలా కాదు కదండి, ఇది ఏ హెడ్స్ లో అయినా ఏ ఫ్రీక్వెన్సీలో అయినా ప్రయాణం చేస్తుంది థాట్స్ అనేవి. అది థాట్ పవరే ఎక్కువ ఉంటదండి రేడియో వేవ్స్ కన్నా. అది అంటే మనం ఇలా ఇప్పుడు మనం సూర్యుడు రావాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహానికి సూర్యుడు ఇప్పుడు 20 కిలో హెర్ట్జ్ మన రేడియో వేవ్స్ యొక్క ఇది పవర్ 20 కిలో హెర్ట్జ్ మన రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క పవర్ 20 కిలో హెర్ట్జ్. సార్ నమస్తే సార్. వినబడుతుంది, చెప్పండి. నా రేడియో ఫ్రీక్వెన్సీ అంటే దాదాపు 20 కిలో హెర్ట్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మన థాట్ పవర్ ఏమన్నా మెజర్ చేశారా ఇంతవరకు అనేది డౌట్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పారు కదండి, మనకి ఎన్నో రకాల ఫ్రీక్వెన్సీలో ప్రయాణించగలిగే స్థితి మన థాట్కి ఉంది. అది ఇక్కడ ఉన్నప్పుడు అమెరికా వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆ థాట్ వెళ్ళిపోతుంది. అంటే ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అక్కడ అంటే అలా ఆ లెక్కని చూస్తే స్పీడ్ చాలా ఎక్కువ. అక్కడ డిస్టెన్స్ తో సంబంధం కూడా లేదు. అంటే ఇప్పటి వరకు లేదు, ఎలక్ట్రానిక్ పరికరాలతో సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఏంటంటే, రీసెంట్ గా మాకు మార్చి 25న ఒక మెయిల్ వచ్చింది. అందులో ఈ వీడియో మెసేజ్లు పంపించండి అని చెప్పి అడిగారు. దానికి నేను థాట్ లో అనుకుంటే అందరికీ రీచ్ అవుతుందా అంటే అవ్వదు, కాబట్టి నేను మెసేజ్లు పంపించాను, డాక్యుమెంట్ పీడిఎఫ్లు పంపించాను, మెసేజ్లు పెట్టాను, ఫోన్లు చేసుకున్నాం. ఆ వీడియోలు పంపించే కార్యక్రమం ఏదో చేసాం 20వ తారీఖు ఏప్రిల్. అందుకని నేను అనుకుంటే అందరికీ మన తెలుగు ఫెడరేషన్ వాళ్ళకి రీచ్ అవ్వదు కదా. రఘురామారావు గారు ఒక్క నిమిషం మాకు అవకాశం ఇస్తే చిన్న క్లారిఫికేషన్ ఇస్తారు. రఘురామారావు గారు, ఇప్పుడు ఎవరు మట్టుగా వాళ్ళు అనేసుకుంటే అయిపోయేది కాదండి, తెలుగుపతి కానీ అదర్వైజ్ కానీ. దానికి కూడా వాళ్ళ తాలూకా మానసిక స్థితుల్లో హైయర్ లెవెల్లో ఉండవలసిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే అనిబిసెంట్ గారు రాసిన ఈ థాట్ పవర్ లో చాలా స్పష్టంగా ఆవిడ ఆన్సర్ చేస్తున్నారు ఎన్నిటికి. సో కాబట్టి అందరికీ అయ్యే పరిస్థితి కాదు అది. ఇప్పుడు మీరు తెలుగు ఫెడరేషన్ గ్రూప్ లో పెట్టకుండా డైరెక్ట్ గా మీరు థాట్ పవర్ ప్రకారం పంపించాలంటే అవ్వదు. మీకు నాకు అయ్యే పరిస్థితులు కాదు ఇవి. తెలుపతి కానీ అంటే 6th రూట్ రేస్ వాళ్ళకి అలా అయిపోతుంది, మనలో కొంతమందికి అది అందరికీ కాదు, అది ప్రాక్టీస్ చేయాలండి. మనిషి యొక్క రిసీవింగ్ కెపాసిటీ బట్టి ఉంటుందండి. అవతల మనిషి యొక్క రిసీవింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది. అదే బోత్ సైడ్స్ కూడా ఆ స్టాండర్డ్స్ లో రీచ్ అయ్యే పరిస్థితులకి పర్సనాలిటీస్ కమ్యూనికేషన్ జరుగుతుందండి. అవతల వారితో సంబంధం లేదు, కానీ మనిషి యొక్క థాట్ వీడు పంపించిన వెంటనే అవతల వాడి యొక్క కెపాసిటీ ఆఫ్ రిసీవింగ్ బట్టి ఉంటుంది. అదే ఇంకో నిమిషంలో అయిపోతుంది. లక్ష్మి గారు 1 minute టైం ఉందండి. ఓకే, ఈ విధంగా మనకి థాట్స్ వల్ల అది ఇందాక రమణ గారు చెప్పినట్టుగా రిసీవర్ కరెక్ట్ గా ఉండి సెండర్ కరెక్ట్ గా ఉంటే ఆ సెకండ్ లోనే ఆ క్షణమే అయిపోతుంది. సో ఎనీహౌ థాట్ పవర్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ టు డూ గుడ్. ఆలోచనతో మంచి చేస్తే ఆలోచనతో కూడా కర్మ చేస్తున్నాం. సో దట్ వీ గెట్ గుడ్ కర్మ అండ్ వీ కెన్ జనరేట్ గుడ్ కర్మ ఇన్ ద యూనివర్స్ విత్ ద థాట్ ఎనర్జీతో మనం ఎన్నో అద్భుతమైన పనులు చేయగలం. బాడీ వీక్ గా ఉన్న థాట్ ఎనర్జీని వాడుకోవచ్చు. శాంతి మంత్రంతో ముగింపు చేయ మేడం.